जहां जहां कांग्रेस की सरकार है, हमने किसानों को जो केंद्र सरकार की नीतियां हैं उससे बचाने की कोशिश की है। ప్రజలారా ఈ రోజు దేశమంతా రైతులు ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో కష్టాలలో ఉన్నారు. కానీ ఎక్కడెక్కడ రాష్ట్రాలలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాలలో ఉన్న రైతులను కాపాడుకోవడానికి మా సాయశక్తులా మేము ప్రయత్నిస్తున్నాము. छत्तीसगढ़ में, राजस्थान में हमारी सरकार है, वहां हमने किसानों के कर्ज माफ किए हैं. ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి రుణమాఫీని మేము పూర్తిగా తీసేశాము, తొలగించాము. यहाँ भी हम 2 लाख रुपए तक फसल ऋण माफ करेंगे. ఇక్కడ కూడా మేము రైతులు చేసేటువంటి అప్పులను పూర్తిగా తీసేస్తాము. और जो बात बीआरएस ने की थी कि कृषि ऋण माफ करने की, लेकिन उन्होंने की नहीं, वो हम आपको करके दिखाएंगे. ఏదైతే బీఆర్ఎస్ ఈ యొక్క వ్యవసాయ రుణమాఫీ చేస్తా అని మాట తప్పిందో అది మేము తప్పకుండా ఈ యొక్క రైతుల యొక్క రుణాలను, బ్యాంకులో ఉన్న రుణాలను మొత్తం మాఫీ చేసి మేము చేసి చూపిస్తాము. ये शर्म की बात है, ये शर्म की बात है कि इतनी आत्महत्याएं होती है आपके प्रदेश में. शर्म की बात है कि किसान आज तरस रहा है. केंद्र की सरकार की नीतियां ऐसी हैं कि महंगाई बढ़ती चली जा रही है. पेट्रोल डीजल महंगा है, हर चीज पे, ट्रैक्टर पे, हर चीज पे जीएसटी है. किसान अपनी खेती से कमा नहीं पा रहा है. जहां कांग्रेस की सरकारें हैं, किसान अभी भी खुशहाल है. छत्तीसगढ़ में किसान खुश है, उसने अपनी कमाई बढ़ाई है, अपनी आमदनी बढ़ाई है. जो पलायन करके दूसरे प्रदेशों में जाते थे वो वापस आने लगे हैं. हम भी चाहते हैं कि तेलंगाना के किसानों की कमाई और बढ़े. మనం ఈ ప్రభుత్వాలు సిగ్గుపడాలి. రోజు రోజుకు రైతులను కష్టాల పాలు చేస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి రైతు చట్టాల ద్వారా, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర సర్కారు చేసే చట్టాల ద్వారా రైతులు రోజు రోజుకు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వాళ్ళు అప్పుల పాలవుతున్నారు. వాళ్ళు కొనుగోలు చేసేటువంటి ట్రాక్టర్ల మీద, వాళ్ళు చేసేటటువంటి ఫెర్టిలైజర్స్ మీద జిఎస్టీ 2 3 అవుతుంది. కానీ ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్రాల్లో రైతులు చాలా సుఖ సంతోషంగా ఉన్నారు. మేమున్న రాష్ట్రాల్లో రైతులు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన వారు మేము రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాక తిరిగి ఆ రైతులు తిరిగి ఆ రాష్ట్రాలకు వస్తున్నారు. इसी बात को मन में रखते हुए हम आपको एमएसपी की गारंटी देते हैं. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు కనీస మద్దతు ధర అనేది మేము మీకు వాగ్దానం చేస్తున్నాము. धान के लिए 2500 रुपए, ధాన్యం గురించి 1500 రూపాయలు కనీస మద్దతు ధర మీకు ఇస్తాము. सोयाबीन के लिए 4400 रुपए, సోయాబీన్ గురించి 4400 రూపాయలు, मक्का के लिए 2200 रुपए, మక్కల గురించి 2200 రూపాయలు, गन्ना के लिए 4000 रुपए, చెరుకు గురించి 4000 రూపాయలు, अरहर के लिए 6700 रुपए అర గురించి 6000 రూపాయలు, और कॉटन के लिए 6500 रुपए. అదే పత్తి గురించి 6700 రూపాయలు. देखिए, कांग्रेस की ये नीति है कि जो आपकी संपत्ति है, मतलब जो सरकार का पैसा है वो आपका होता है. हमारी ये धारणा है कि आपका पैसा वापस आपके हाथों में जाना चाहिए. కాంగ్రెస్ పార్టీ నీతి ఏందంటే ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే చెందాలి, ప్రజలు చేసిన కష్టం తిరిగి ప్రజలకే ఇవ్వాలి. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల ద్వారా వచ్చినటువంటి డబ్బును తిరిగి రైతులకు పంచాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము. जब आप कमीशन की बात सुनते हैं, जब कालेश्वर परियोजना के घोटाले की बात सुनते हैं, जब मिशन भगीरथ का घोटाले के बारे में आप सुनते हैं, और जब आपको बताया जाता है कि हजारों करोड़ इसमें से इस घोटाला हुआ है, तो ये किसके पैसे होते हैं? बहनों और भाइयों, सोचो. కాళేశ్వరం గురించి మీకు తెలుసు. కాళేశ్వరం అనేది కొన్ని లక్షల కోట్ల యొక్క కుంభకోణం. దాంట్లో లక్షల వేల కోట్ల కుంభకోణం జరిగినప్పుడు ఆ ప్రజలు ఆ యొక్క డబ్బును ప్రజాప్రతినిధులు తీసుకుంటున్నారు. ఆ డబ్బు ఎవరిదో ప్రజలు మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. जब इन परियोजनाओं में काम ठीक से नहीं होता, लेकिन खूब सारे पैसे लगते हैं क्योंकि कोई चोरी कर रहा है, तो ये चोरी आपसे हो रही है बहनों और भाइयों. ఎప్పుడైతే ప్రభుత్వ విషయాలలో అనేక మంది స్కాములు జరిగి పైసలు ఈ నాయకులు తింటారో ఆ తిన్న ప్రజలు, స్కామ్ల ద్వారా పోయిన ప్రజల పైసలన్నీ కూడా ఆ పైసలు మీయే అని మీరు గుర్తుంచుకోవాలి సోదరిమణులారా.
जब सरकार का SC/ST फंड का पैसा SC/ST की समाज को मदद करने में नहीं, लेकिन किसी के जेब में जाता है या किसी और योजना में चले जाता है, तो ये आपसे चोरी है बहनों और भाइयों। SC/ST సప్లాన్ దళితులకు గిరిజనులకు కేటాయించినటువంటి డబ్బులు అవి మీకు కేటాయించకుండా వేరే విషయాల్లో మళ్లించినప్పుడు ఆ పోయిన ప్రజలు ఆ పోయిన డబ్బు అంతా ఎవరిదంటే అది మీ డబ్బు అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి ప్రజలారా।